కందిపప్పులో కొన్ని నీళ్ళు పోయాలి, ఎక్కువ పట్టదు, ఎందుకంటే అది టమాటా మిరియాల చారు ఉంటుంది కదా. కొంచెం పసుపు వేయాలి. ఈ తర్వాత మూత పెట్టేసుకొని 3 విజిల్ వచ్చిందా కొంచెం ఆఫ్ చేసి తర్వాత ఉప్పు వేసి తీసేస్తే అయిపోతుందండి. ఇదేనండి సప్పడిపప్పు కూర. సప్పడిపప్పు ఏ విధంగా అయిన తర్వాత కొంచెం సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అంతే, ఏం లేదండి. గట్టిగా ఉంటేనే అది టమాటా చారుకు బాగుంటుంది, మిరియాల చారు టమాటా చారుకు. ఇంతే, పప్పు రెడీ, సప్పడిపప్పు రెడీ అండి. సప్పడిపప్పు దీనికి టమాటా మిరియాల చారు రెడీ అండి ఈరోజు. టమాటా మిరియాల చారు తయారు విధానం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మిరియాలు టీ స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను, అవి కొంచెమే గ్రైండ్ చేసుకోవాలి. చేసేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు వేసి తర్వాత ఈ గ్రైండ్ చేసింది అది వేయాలి. అదేవిధంగా 2 టమాటాలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా గ్రైండ్ చేసి అది కూడా దీంట్లో వేసేయాలి. చింతపండు రసం కూడా కొద్దిగా వేయాలి. ఉప్పు వేయాలి దీంట్లో. మళ్ళీనేమో కొంచెం బెల్లం వేయాలి. వేసేసిన తర్వాత మరిగిన తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత మరిగిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నెయ్యి వేసి అది తాలింపు పెట్టేసుకుంటే, తాలింపు వేసిన తర్వాత దీంట్లో పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఇదేనండి టమాటా మిరియాల చారు రెడీ. సువర్ణ ఎల్ఈడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మిరియాల చారు చూపిస్తున్నాను. కందిపప్పు మనం ఎప్పుడన్నా కందిపప్పులో కొంచెం ఉప్పు వేసి సప్పడిపప్పులాగా తీసుకోవాలి. దీనికి మిరియాల చారు అన్నట్టు. మిరియాల చారులో ఫస్ట్ నేను ఏం చేస్తాను, 2 గ్లాసుల నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోసిన తర్వాత ఇది 1 స్పూను మిరియాలు, 1 స్పూను, ఇది హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం గ్రైండ్ చేయాలి. ఇక్కడ అమెరికాలో ఇట్లా దొరుకుతుందండి చిన్న గ్రైండర్, కాఫీ గ్రైండర్ అని. ఈ గ్రైండర్లో నేను ఇప్పుడు చేసిన అన్నట్టు. ఇదండి ఈ గ్రైండర్ పొడి వేసి ఇట్లా పెట్టాను. నాకు ఎక్కువ గ్రైండ్ చేయొద్దు. గిన్నె పెట్టేసి ఇట్లా స్టవ్ వెలిగించి దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన మిరియాల పొడి, ఇది జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు కూడా వేస్తాను. కాసేపు ఒక 10 మినిట్స్ మరగనించాలి. మిరియాల చారులో టమాటా కూడా కొద్దిగా గ్రైండ్ చేసి ఇట్లా వేస్తాను. గ్రైండ్ చేసి మరగనియాలి. ఒక 10 మినిట్స్ అయినాక మరగనిచ్చిన తర్వాత అప్పుడు నేను తాలింపు చూపిస్తాను. ఇది మిరియాలది టమాటా చారు. నెయ్యి కొంచెం వేడిగానే దీంట్లో కొంచెం ఆవాలు వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం జీలకర్ర, తర్వాత కరివేపాకు, మిరపకాయలు, తర్వాత ఎల్లిపాయ కొంచెం దంచినాను. కొంచెం పసుపు వేసుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేయాలి.